పేరెంట్స్ మీటింగ్ ఎలా జరుగుతుందో నేనైతే చూపించబోతున్నాను. ఇది చూస్తున్న ఇదే పాతకినర్ల విలేజ్. ఇదే మా ఊరు. ఇక్కడైతే మార్నింగ్ నుంచి అయితే పూలతోని అండ్ బెలూన్స్‌తో అయితే డెకరేట్ చేశారు. ముగ్గులతోని చూస్తున్నారు కదా! ఈ విధంగా పిల్లలైతే అందరూ ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. వెల్కమ్ అయితే పలికేశారు మేడం గారు. అందరూ అయితే లోపలైతే వచ్చేస్తున్నారు. పేరెంట్స్ మీటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇక్కడనే కాదు ప్రతి ఒక్క స్కూల్లోనైతే పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది ఏపీలో మొత్తం. ఇప్పుడు టైం వచ్చేసరికి అయితే మార్నింగ్ 9:00 అయితే అవుతుంది. ఆల్ పేరెంట్స్ అయితే వచ్చేసారు. మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీటింగ్లో ఏం చెప్తున్నారో విందాం. వాటర్ బాటిల్ ఎంత ఉంటుంది? బాటిల్ 20 రూపాయలు ఉంటుంది అన్న. ఎంత ఉంటుంది వాటర్ బాటిల్? 20 రూపాయలు. అదే పెట్రోల్ నింపితే 100 రూపాయలు. అవునా? వాటర్ నింపితే 20 రూపాయలు, పెట్రోల్ నింపితే 100 రూపాయలు. అలాగే వెండి నింపే వరకు ఎంత ఉంటుంది? 1,00,000 రూపాయలు ఉంటుంది. అవునా? వెండి నింపితే ఎంత ఉంటుంది? 1,00,000 రూపాయలు ఉంటుంది. బంగారం నింపితే సుమారు 1,00,00,000 రూపాయలు ఉంటుంది. అవునా కదా? అంటే ఏంటి, ఉదాహరణకి బాటిల్ తీసుకున్నాను కానీ ఇదంతా కూడా మీ బుర్ర అనమాట. వాటర్ నింపితే 20 రూపాయలు, పెట్రోల్ నింపితే 100 రూపాయలు, వెండి నింపితే 1,00,000 రూపాయలు, అదే బంగారం నింపితే 1,00,00,000 రూపాయలు. అని చూసారా? ఇదే బాటిల్లో మనం నింపే వస్తువులు పెట్టి విలువ పెరుగుతుంది. అవునా కదా? వాటర్ నింపిన కంటే 20 రూపాయలు ఉంది కదా, మరి బంగారం నింపితే 1,00,00,000 రూపాయలు అయింది. అదే బాటిల్ నింపాం కదా మనం, వేరే దొరకాలి కదా. సో అలాగే మన మైండ్ లో తెలివితేటలు, చదువు, జ్ఞానం అనేది ఎంత నింపితే అంత విలువ అన్నట్టు. అర్థమవుతుంది మీకు అందరికీ? ఏం చెప్పాను నేను? ఇదేంటి వాటర్ బాటిల్ అంటే మీ బుర్ర. వాటర్ నింపితే 20 రూపాయలు, బంగారం నింపితే 1,00,00,000 రూపాయలు. కానీ మీ చదువు జ్ఞానం అనేది అంతకంటే విలువైంది. కోట్ల కంటే కూడా విలువైంది. వెంటనే అర్థమవుతుందని చెప్పింది. ఓకే, మీరు ఎలా చదువుతున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత క్రమశిక్షణ. నిజంగా మీ డ్రెస్ కోడ్ చూస్తే ఎక్సలెంట్. ఏ స్కూల్కి వెళ్ళినా ఒక సిరిగిపోయి ఒక అరిగిపోయి ఉంటున్నారు కదా. మా ఊరు పిల్లలు మరి చాలా బాగుంటారు. నిజంగా టీచర్స్ యాక్సెప్ట్ చెప్పారు. ఎందుకంటే ప్రతి పిల్లలు కూడా ఎలా ఉంటారో అలా ఉంటారు. ఆ క్రమశిక్షణ విషయంలో మటుకు ఇంకా చెప్పనవసరం లేదు. ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏమైంది? ఇలాగా మేము పిల్లలతోటి ప్రతిదీ మళ్ళీ అది ఎక్కడ ఉందో తీసి మళ్ళీ పెట్టాలి కాబట్టి అక్కడ నేను రాసి అది బిగించేస్తానంటే చేకి గమ్ముతో అంటించాను. మళ్ళీ అదే తీసి అక్కడ అంటించాను అనమాట. మీరు ఇక్కడ చూశారు కదా, ఈ విధంగాను ప్రాక్టికల్ అయితే ఇక్కడ టీచర్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. గ్లాస్ ద్వారా అయితే వర్డ్స్ని అయితే ఎక్కడ పెట్టాలనేది ఇక్కడైతే చెప్తున్నారు. ఈ విధంగా అయితే ప్రాక్టికల్ అయితే స్కూల్లోనే నేర్పించడం జరుగుతుంది. ఇలా చెప్పడం ద్వారా పిల్లలకైతే గుర్తుంటుంది. పేరెంట్స్ మీటింగ్లో వచ్చిన వారి కోసం అయితే భోజనాలు అయితే ప్రిపేర్ చేశారు. మేమైతే మా ఊర్లో గ్రాండ్గా సక్సెస్ఫుల్గా అయితే పేరెంట్స్ మీటింగ్ కొనసాగించాం. మీరు మీ ఊర్లో ఎంతమంది పేరెంట్స్ మీటింగ్ గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేశారో ప్లీజ్ కామెంట్ చేయండి. మీ అందరికీ హ్యాపీ పేరెంట్స్ డే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.